alone can complete a work in 12 days. AB together can complete it in 8 days. How long will B alone take to complete the work? మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఏ ఒక్కడి ఎన్ని రోజులు చేస్తాడంట, ఏ ఒక్కడికి పట్టే టైం ఎంత అంటే ఏ ఒక్కడికి 12 డేస్ పడుతుందంట. ఏకి ఎంత ఇచ్చాడు అంటే 12 డేస్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎన్ని చేస్తున్నారు అంట 8 డేస్లో పూర్తి చేస్తారంట. క్వశ్చన్ ఓకేనా? మనకేమి ఇస్తున్నాడు అంటే ఏ ఒక్కడు 12 డేస్, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 8 డేస్ చేస్తే మనకు క్వశ్చన్ ఏం పెడుతున్నాడు, బి ఇన్ హౌ మెనీ డేస్ అలోన్ అంటున్నాడు. హౌ లాంగ్ విల్ బి అలోన్ టేక్ టు కంప్లీట్ ద వర్క్. క్వశ్చన్ అర్థమైంది కదమ్మా? ఇక్కడ చూడండి మనకున్న హింట్స్ చూడండి. ఏ ఒక వ్యక్తి 12 డేస్ ఏ ప్లస్ బి కలిసి 8 డేస్ చేస్తుంటే దాని మీనింగ్ ఏది అంటే ఏ ప్లస్ బి కలిసి 12 యూనిట్స్ చేస్తున్నట్టు, ఏ ఒక్కడు 8 యూనిట్స్ చేస్తున్నట్టు. ఇది ఓకే అర్థమైందా? రివర్స్ తీసుకుంటున్నామా? చూడండి ఈ 8 ఏం చెప్తుంది అంటే 8 1 డే యూనిట్ చేస్తుంది. ఈ 12 ఏం చెప్తుంది చెప్పండి, ఏ ప్లస్ బి ఇద్దరు చేసే యూనిట్ చెప్తుంది 1 డే. క్లియర్ అక్కడ ఇద్దరు ఉన్నప్పుడు చూడండి, 2 ఆబ్జెక్టివ్ ఉన్నప్పుడు మనం మొన్న లాస్ట్ క్లాస్లో ఏదో డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అంటే 12 × 8 ఎంత చెప్పండి, అంటే 12 × 8 అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఇది ఓకేనా? టోటల్ ఇద్దరు కలిసి చేసే యూనిట్స్ ఎంత అంటే 12. దాంట్లో ఏ ఎన్ని చేస్తున్నాడు 8 చేస్తున్నాడు అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు బి 4 కదా, బై 4 రాస్తాం. 4 1s 4 2s అంటే ఆన్సర్ ఎంత అంటే 24 డేస్. ఇది అర్థమైందా? అదే చూడండి ఎల్సిఎం తీసుకొని చేసేయచ్చు ఇదే క్వశ్చన్. మనకేమి ఇస్తున్నాడు, ఏ అనే వ్యక్తి 12 డేస్ ఇస్తున్నాడు, ఏ ప్లస్ బి ఎంత ఇస్తున్నాడు 8 డేస్ ఇస్తున్నాడు. 12కు 8కి ఎల్సిఎం ఎంత, డబల్ చేసుకుంటే వెళ్ళిపోండి. పెద్ద నెంబర్ ఎంత 12 ఉంది, 12 2s 24, ఎల్సిఎం ఎంత అంటే 24. అంటే యూనిట్స్ ఎన్ని ఉన్నాయంటే 24 యూనిట్స్ ఉన్నాయి. అంటే చూడండి ఇది ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్. అంటే పర్ డే ఏ 2 యూనిట్ చేస్తాడు, ఇద్దరు కలిసి ఎన్ని యూనిట్ చేస్తున్నట్టు 3 యూనిట్స్. ఇది ఓకేనా? ఇద్దరు కలిసి ఎన్ని యూనిట్స్ 3 యూనిట్ చేస్తున్నారు. అంటే 3లో 2 తీసేస్తే రిమైనింగ్ చూడండి ఏ అనేవాడు 2 యూనిట్ చేస్తే బి 1 యూనిటే కదా. అంటే మనకు చూడండి 24/1 రాస్తాం. అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 24 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే అర్థమైందా? ఇది రాసుకొని కొంచెం ఇదే మోడల్లో డ్రిల్లింగ్ చేద్దాం. ఓకేనా? ఈ టాపిక్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా అడగండి. ఎందుకు అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయి, ఆప్షన్ టాపిక్స్ ఉంటాయి, ఇంకోటి కంపల్సరీ టాపిక్స్ ఉంటాయి. కంపల్సరీ అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిన టాపిక్స్, ఖచ్చితంగా ఇవ్వాల్సిన టాపిక్ ఇది వన్ ఆఫ్ ద టాపిక్. ఓకే, మీరు ఎస్ఐ తీసుకుంటే కనీసము ప్రిలిమ్స్లో మెయిన్స్లో కలిసి ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి. కానిస్టేబుల్ తీసుకుని ఒక 3 or 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి చిన్న డౌట్ ఉన్న అడగండి. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏం తీసుకున్నామంటే ఏ ఎక్కడ ఏం చేస్తున్నాడు అంటే 15 డేస్ చేస్తున్నాడు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారు అంటే 6 డేస్ చేస్తున్నారు. ఇది ఓకేనా? ఏ ఒక్కడు ఎన్ని చేస్తున్నాడు చెప్పండి 15 డేస్ చేస్తున్నాడు. ఏ ప్లస్ బి కలిసి 6 డేస్ చేస్తే బి ఒక్కడే ఎన్ని రోజులు అన్నాడు అనుకోండి. క్లియర్ ఓకేనా? ఎన్ని రోజులు, బి ఒక్కడే ఎన్ని రోజులు అన్నప్పుడు ఇక్కడ చూడండి మన ఫస్ట్ మోడల్ ఏం చేస్తామంటే 15 × 6 అనేది టోటల్ యూనిట్స్ తీసుకుంటున్నాం. అంటే 15 6 ఎంత 90. టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయంటే 90 ఉన్నాయి. 90 ఉన్నాయంటే దీని అర్థం చూడండి ఏ ఒక్కడేమో 6 యూనిట్ చేస్తున్నట్టు, ఇద్దరు కలిసి ఏం చేస్తున్నట్టు 15 చేస్తున్నట్టు. అంటే చూడండి ఏ ప్లస్ బిలో అంటే ఏ ప్లస్ బిలు ఇద్దరు కలిసి ఎన్ని యూనిట్ చేస్తున్నట్టు, ఏ ప్లస్ బి కలిసి దీని ప్రకారం ఎంత అంటే 15 యూనిట్స్ చేస్తున్నట్టే కదా, అంటే కదా రివర్స్ తీసుకుంటే. అంటే చూడండి ఏ ఒక్కడు 6 యూనిట్ చేస్తే రిమైనింగ్ ఎంత 9 యూనిట్సే కదా. 6 + 9 ఎంత 15 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 9 రాస్తున్నాం. ఎందుకు 9 రాస్తున్నాం, మనకు అడిగింది బి కాబట్టి. 3 2s 3 3s 3 1s 3 5s ఆన్సర్ ఎంత అంటే 10 డేస్ వస్తుంది. అలా కాకుండా చూడండి ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఏ 15 ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు అంటే 6 ఇచ్చాడు, ఎల్సిఎం 30. ఓకేనా? ఇంతకుముందు యూనిట్స్ ఏమంటే 90 అనుకుంటున్నాం, 15 6 ఇక్కడ ఏమనుకుంటున్నాం 30 అనుకుంటున్నాం. అంటే ఇక్కడ చూడండి ఇది ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది. ఇది ఎన్నిసార్లు 5 టైమ్సే కదా. చూడండి ఇద్దరు కలిసి 5 యూనిట్స్ చేస్తాడు, ఇతను ఒకటి ఎంత 2 యూనిట్స్ అంటే రిమైనింగ్ 3నే కదా. అంటే వచ్చే ఆన్సర్ చూడండి 10 డేస్. అర్థమైందా? ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం ఇది అప్లై చేసుకోండి. ముగ్గురు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఏది అంటే ఎల్సిఎం కాన్సెప్ట్ చేస్తాం. ఓకేనా? తీసేద్దా. సెకండ్ క్వశ్చన్ చూడండి ఇస్తాడు, సేమ్ మోడలే. A and B together complete a work in 15 days. B alone 20 days. In how many days A alone complete the work? ఏమి ఇస్తాడు మనకు, ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేస్తారంట, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 15 డేస్ చేస్తారు. నెక్స్ట్ ఏమి ఇస్తాడు, బి అలోన్లీ 20 డేస్ అంటే ఏ అలోన్లీ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి, 15 × 20/5. ఓకేనా? అదే కదా మనం చేసింది. 15 × 20 చేస్తున్నా వాటి మధ్య డిఫరెంట్ ఇదేం లేదు. ఓకే, ఫార్ములా ప్రకారం చెప్పాలంటే ఏ ఇంటూ ఏ ప్లస్ బి బై బి మైనస్
ఏ ప్లస్ బి. దీని ప్రకారం ఈ క్వశ్చన్ ప్రకారం అంటే ఏమొస్తుంది 5 1s 5 3s ఆన్సర్ ఎంత అంటే 30 days. లేకుంటే ఎల్సిఎం మెథడ్ అప్లై చేయాలంటే 15కి 20కి ఎల్సిఎం ఎంత 60. ఇది ఓకేనా. 60 అనేది టోటల్ యూనిట్స్. ఇది ఎన్నిసార్లు పోతుంది 15తో 4 times పోతుంది, ఇది 3 times పోతుంది. ఇది 60 లేం ఆన్సర్. 23 60. డిఫరెంట్ ఎంత 1. ఆన్సర్ ఎంత అంటే 60 days అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనం ఇంతగా చేసిన 2 క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్సే. ఈ క్వశ్చన్ చూడండి ఎలా ఇస్తున్నాడు. A and B together complete a work in 12 days. B and C together in 15 days. C and A together in 20 days. Then B alone can complete the work in. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ ఏమి అంటే కాంబినేషన్ ఇచ్చాడు. ఇంతవరకు ఏం చేస్తాడంటే సింగిల్ పర్సన్సే ఏ గురించి A ప్లస్ బి. కానీ ఇక్కడ చూడండి కాంబినేషన్ ఫస్ట్ ఎవరెవరు చేస్తారంట A ప్లస్ బి కలిసి ఎన్ని రోజులు చేస్తారంట 12 days. అంటే ఇక్కడ వర్క్ చూడండి ఇస్తే ఏబి ఇద్దరు చేస్తే 12 days చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు ఇస్తున్నాడు బి ప్లస్ సి ఎన్ని రోజులు ఇస్తున్నాడు అంటే 15 days. నెక్స్ట్ సి ప్లస్ ఏ 20 days. ఇదే కదా ఇచ్చింది ఇంతవరకు. ఓకేనా. మనం ఆల్రెడీ నెంబర్ సిస్టంలో ఒక కాన్సెప్ట్ చేసాం, రేషియో ప్రపోర్షన్స్. ఐడియా ఉందా లేదు మీకు. ఏ ప్లస్ బి ప్రపోర్షన్ టు బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. ఏ ఉన్న టర్మ్స్ యాడ్ చేస్తాం, ఏ లేనివి తీసేస్తాం. ఐడియా ఉందా. సేమ్ చూడండి ఇక్కడ చూడండి మనకి అడిగేది ఎవరు అంటే బి అలోన్లీ అంటారు. ఓకే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఎలా వాడుతున్నామంటే చూడండి 12 15 20. ఎప్పుడైనా సరేమో ఇద్దరు ఉన్నారు అంటే ఎల్సిఎం అవసరం లేదు, ఆల్జీబ్రా కాన్సెప్ట్ అప్లై చేసుకోండి. ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్నారు అంటే ముగ్గురు అంతకన్నా ఎక్కువ ఉన్నారంటే ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఎల్సిఎం తీసుకోండి. అదే టైం మేనేజ్మెంట్ అవుతుంది. ఇప్పుడు చూడండి 12 15 20 ఎల్సిఎం 60 అందరికి. ఓకేనా. ఎక్కడిది 60 అంటే చూడండి 20 × 15 అంటే 2 పెద్ద నెంబర్లు తీసుకున్నా. వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 5 5 1s 5 3s. ఎల్సిఎం ఎంత 60. ఇంతవరకు ఓకేనా. ఎల్సిఎం ఎంత వస్తుంది 60 వస్తుంది. 12తో ఎన్నిసార్లు పోతుంది చెప్పండి. ఇది 5 times. 15తో 4 times. ఇది 3 times. ఇంత దాకా ఓకేనా. అంటే వాళ్ళు చూడండి 60 యూనిట్స్ అంటే వీళ్ళిద్దరు కలిసి 5 యూనిట్స్ చేస్తారు, ఇద్దరు కలిసి 4 చేస్తారు, ఇద్దరు కలిసి 3. ఇంత దాకా ఓకేనా. నేను నిన్ననే చెప్పాను, మనం డిస్కస్ చేసాం. ఏ అనేవాడు 20 days, బి అనేవాడు 30 days చేస్తుంటే ఎల్సిఎం తీసుకుంటే ఎంత 60. ఓకేనా. మనం నేను డిస్కస్ చేసింది చూడండి 60 కాదు 60 × 1 ఉన్నట్టు. ఇది ఓకేనా. ఒక పర్సన్ ఉన్నప్పుడు × 1 ఉన్నట్టు ఆడ బై మనం దేని చేస్తాను చెప్పండి 20తో ఎన్నిసార్లు పోతుంది 3 times. మనం బై డినామినేటర్లో ఉన్న 1తో 3 చేసి ఇక్కడ 3 రాస్తున్నాం. నేను అదే మనం డిస్కస్ చేసింది. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి అంటే ఇప్పుడు చూడండి కాంబినేషన్స్ ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కదా. కాబట్టి ఏం చేయాలి చెప్పండి 60 × 2 రాస్తున్నాం ఈ స్టెప్. ఓకేనా. అంటే ముగ్గురుంటే 3 రాస్తాం, నలుగురుంటే 4 రాస్తాం. ఇంతవరకు ఓకేనా. అంటే 60 × 2 రాస్తున్నా. ఇప్పుడు చూడండి ఎవరి గురించి అడుగుతున్నాడు, ఏనా బీనా సీనా. బి అడుగుతున్నాడు అంటే బి ఉన్న టర్మ్స్ యాడ్ చేయండి. అంటే ఇది 5 + 4 ఎంత 9. 9 - 3 6. నిజం అంటే చూడండి 5 + 4 ఎంత అంటే 5 + 4 = 9. నిజమంటే తీసింది 3 × 1. ఓకేనా. 1 ఎక్కడిది ఇద్దరు అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 - 1 రాస్తున్నా. అంటే 3 వస్తుంది. అంటే డిఫరెంట్ ఎంత 6. 6 1s 6 10s. ఆన్సర్ ఎంత అంటే 20 daysలో పూర్తి చేస్తాను. ఇది అర్థమైందా. అదే ముగ్గురుంటే ఏం చేస్తాం చెప్పండి × 2 చేస్తాం, నలుగురుంటే × 3 చేస్తాం. ఈ స్టెప్స్ ఓకేనా. ఓకే ఫస్ట్ చూడండి ఏం చేశాను A + B 12 days, B + C 15 days, C + A 20 days అన్నప్పుడు 60 తీసుకున్నా. ఇది 5 ఇది 4 ఇంతవరకు ఓకేనా. తర్వాత మనం తీసుకోవాల్సింది చూడండి 60 × 2 తీసుకుంటాం. ఎందుకు అంటే 2 కాంబినేషన్స్ ఉన్నందుకు. బై 6 ఎందుకు రాస్తున్నాను అంటే మనకు అడిగింది ఎవరి గురించి అడిగాడు బి అడిగాడు కాబట్టి ఏం చేస్తాను చెప్పండి బి ఉన్న టర్మ్స్ యాడ్ చేసి లేని టర్మ్ను × 1 చేస్తున్నా. × 1 ఎక్కడిది అంటే ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 - 1 రాశా. అదే 3 ఉంటే 3 - 1 రాస్తాం. ఓకే అర్థమైందా. రాసేసుకుందాం. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రాపర్ బేసిక్ నేర్చుకుంటే ఎటువంటి క్వశ్చన్ అయినా ఈజీ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి × 2 ఎందుకు వేస్తున్నాం తెలుసు కదా. ఎందుకు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి × 2 చేస్తున్నాం. ఇన్ కేసు 1 ఉన్నప్పుడు మనం నిజమంటే 1 వేస్తాం కానీ అది 1 వాల్యూ లేదు కాబట్టి కనపడదు అంతే. ఇక్కడ ఎక్కడిది 6 చెప్పండి. ఉన్న వాల్యూస్ యాడ్ చేశాను, లేని వాల్యూని ఏం చేస్తాను చెప్పండి లేని వాల్యూ తీయట్లే, లేని వాల్యూని × 1 చేసి తీసేస్తున్నా. × 1 ఎక్కడిది 2 ఉన్నాయి కాబట్టి 2 - 1 ఎంత 1 చేశాను. ఇప్పుడు చూడండి మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకేమి ఇస్తున్నాడు. సేమ్ మోడలే కదా. A + B A and B can do a piece of work in 12 days, B + C 8 days, C + A 6 days. How long will you B take to complete the same work అంటున్నాడు. సేమ్ ఇక్కడ కూడా ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. మనకేమి ఇస్తున్నాడు అంటే A + B ఎన్ని రోజులు ఇస్తున్నాడు 12 days, B + C 8 days, C + A ఎంత ఇస్తున్నాడు
6 days ఇచ్చి మనకేమిస్తున్నాడు అంటే బి అంటున్నాడు. ఇక్కడ కూడా చూడండి ఎల్సిఎం ఎంత 24 ఓకేనా 24 48 తీసుకుని వస్తుంది మా క్లియర్ ఓకేనా 24 అది 12 ఎన్నిసార్లు పోతుంది 2 times పోతుంది, ఇది 3 times, ఇది 4 times ఇంత దాకా ఓకేనా. ఇంటూ 2 రాస్తున్నా ఓకేనా. ఇంటూ 2 ఎందుకంటే అబ్జర్వేషన్స్ 2 ఉన్నాయి కాబట్టి. మనకు అడిగింది ఎవరి గురించి అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో బి గురించి అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ కూడా బి ఉన్న టర్మ్స్ యాడ్ చేస్తే ఎంత అంటే 5 - 4 × 1 అయితే మర్చిపోకండి. 1 వేసిన 4 వేసిన మనకు ఆన్సర్ వస్తుంది కానీ చూడండి అంతే కదా, కానీ ఇక్కడ 1 ఉన్నట్టే. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 48/1 వచ్చే ఆన్సర్ ఎంత అంటే 48 days. ఆన్సర్ ఎంత 48. ఇంతవరకు ఓకేనా. మరి ఇదే క్వశ్చన్లో చూడండి మనం ఏం చేద్దాము అంటే కొంచెం అడ్వాన్స్కి వెళ్దాం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ తీసుకున్నాం చూడండి, ఈ 2 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ తీసుకున్నాం ఫస్ట్ వన్ తీసుకొని ఈ క్వశ్చన్ ఏం చేద్దామంటే కొంచెం ఇంటర్చేంజ్ చేద్దాము. ఏం చేద్దాము అంటే వేజెస్కి మార్చుకుందాం. ఇక్కడ బి అలోన్లీ కాకుండా ఏమి ఇస్తామంటే వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఒక 3600 రూపీస్ వస్తే ఏ వాటా ఎంత, బి వాటా ఎంత, సి వాటా ఎంత. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏం చేస్తాను చెప్పండి. వాడు అడిగింది బీనే, బి అడగొచ్చు, ఏ అడగొచ్చు, సి అడగొచ్చు, లేకుంటే ముగ్గురు కలిపి అడగొచ్చు. అది జనరల్గా ఈ కాన్సెప్ట్లో బేసికే. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ క్వశ్చన్ ఏం చేస్తున్నాను అంటే వేజెస్నే కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఆ వర్క్ చూడండి A + B చేస్తే 12 days, B + C చేస్తే 15 days, C + A చేస్తే 20 days చేస్తే ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు ఏ వాటా ఎంత, బి ఎంత, సి ఎంత, మొత్తం అమౌంట్ ఎంత అంటే 3600 రూపీస్ వస్తే అని ఇచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే సేమ్ చూడండి A + B అన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఎల్సిఎం ఎంత A + B 12 ఇచ్చాడు, B + C 15, C + A 20, ఎల్సిఎం ఎంత 60 దాకా ఓకేనా. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు పోతుంది 12తో 5 times, ఇది 4 times, ఇది 3 times ఇంత దాకా ఓకేనా. ఇప్పుడు చూడండి ఏబిసి రేషియో తీసుకుంటున్నా. ఏమవుతుంది అంటే ఏ ఉన్న టర్మ్స్ యాడ్ చేయండి. 5 + 3 ఎంత 8, 5 + 3 ఎంత 8, 8లోంచి 4 తీసేస్తే 4 అంటే వాడికి 4 రూపీస్ రావాలి. బీది ఏమవుతుంది చెప్పండి ఓకేనా. 5 + 4 ఎంత 9, 9 - 3 ఎంత 6. ఇంకా సి ఏమవుతుంది చెప్పండి. సి ఉన్న టర్మ్స్ యాడ్ చేయండి 2 అంటే వాళ్ళకి పంచాల్సింది చూడండి 1:2:3:1 నిష్పత్తులు పంచాలి. ఇప్పుడు ఇచ్చిన అమౌంట్ ఎంత 3600 కదా. అంటే ఏం చేస్తాం చెప్పండి 3600 ఇంటూ ఏ వాటా కాబట్టి 2/6 ఓకేనా. 6 ఎక్కడిది అన్ని యాడ్ చేశాను అంటే ఎంత వస్తుంది 1s 6 అంటే ఎంత అంటే 1200. ఇది ఏది అవుతుంది. ఇక బి అన్నప్పుడు చేస్తారు కదా మా బి అన్నప్పుడు చేస్తాం చెప్పండి. బి అడిగితే 3600 ఇంటూ 3/6 ఎంత 1800. అదే సి అడిగితే 3600 ఇంటూ 1/6 ఎంత అంటే 600 అనేది అన్నమాట. కాన్సెప్ట్ అర్థమైందా? అంటే వేజెస్ అడిగినప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే ఆ అమౌంట్ని ఏం చేస్తాం చెప్పండి వాళ్ళకి ఇలా రేషియో తీసుకుంటాం. ఈ రేషియో కూడా ఎక్కడిది మనం ఇందాక చేసిన మోడలే. అంటే వాళ్ళకి పంచాల్సింది 2:3:1 నిష్పత్తిలో పంచాలి. అది అమౌంట్ చేస్తాం. ఇది ఒకటి రాసుకుంటారా జస్ట్ క్వశ్చన్ మ్యాపింగ్ రాసేసుకోండి. సేమ్ అదే క్వశ్చన్లో 3600 ఉంటే ఎలా చేస్తామని. ఇక్కడ క్వశ్చన్ చూడండి మనం ఇంతవరకు ఏమి ఇచ్చాడంటే ఇండివిజువల్గా ఒక పర్సన్ గురించి అడిగాడు. కానీ ఈ క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే A and B working together can do a piece of work in 4 1/2 hours. B and C working together can do it in 3 hours. C and A working together can do it in 2 1/4 hours. All of them begin the work at the same time. Find how much time they will take to finish the piece of work. ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఇచ్చాడు కానీ అడిగిన క్వశ్చన్ ఏం చెప్పండి ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఏమి ఇస్తాడు చెప్పండి ముగ్గురు పని చేస్తే ఎన్ని రోజులు పూర్తవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు చూడండి మా సేమ్ కాన్సెప్టే మనం ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఫస్ట్ A + B ఎంత ఇస్తున్నాడు 4 1/2 days అంటే 9/2 days ఓకేనా 9/2 days. నెక్స్ట్ B + C 3 hours డైరెక్ట్ 3/1 రాసేస్తున్నాం. నెక్స్ట్ C + A 9/4 ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి మనం ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం న్యూమినేటర్ తీసుకుంటామా డినామినేటర్ తీసుకుంటామా? న్యూమినేటర్కి తీసుకోవాలి. ఇది క్లియర్ ఓకేనా. అంటే 9కు 3కి 9కి ఎల్సిఎం ఎంత అంటే 3 9 పెద్ద నెంబర్ కదా 9కు 3కు 9కి ఎల్సిఎం ఎంత 9 అంటే 9 అనేది ఎల్సిఎం. అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది 1 times కాబట్టి ఇంటూ 1 రాసి ఇది 2 రాస్తున్నా. ఇది ఓకేనా. ఇది ఎన్నిసార్లు పోతుంది 3 times కాబట్టి ఇంటూ 3 రాసేసి ఇక్కడ 3 రాస్తున్నా. ఇది 1 time కాబట్టి ఇంటూ 1 రాసి ఇక్కడ 4 రాస్తున్నా. ఇది ఓకేనా స్టెప్స్. ఇప్పుడు మనకి ఏమి ఇస్తాడు చెప్పండి ముగ్గురు కలిపి అడుగుతున్నాడు కదా అంటే ఇండివిజువల్ కాదు అడిగింది ముగ్గురు కలిసి కాబట్టి అంటే 9 × 2 ఇంత కన్ఫ్యూజన్ లేదు కదా. కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంటూ 2 రాస్తున్నా. ఇప్పుడు ముగ్గురు కలిసి అంటే అడిగింది చెప్పండి A + B + C అడిగినప్పుడు మొత్తం 3 యాడ్ చేయండి అంటే 2 + 3 + 4 ఎంత 9 కదా. అంటే క్యాన్సిల్ ఏమవుతుంది చెప్పండి ఆన్సర్ ఎంత అంటే 2 days పూర్తి చేస్తారు.
2 hours ఇచ్చా క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే అవర్స్ ఇచ్చాడు కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 2 hours పూర్తవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. A and B can do a piece of work in 10 days, B and C in 15 days, C and A 20 days. C alone do the work. ఇక్కడ ఎవరిని గురించి అంటే C అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఏ ఇస్తాడు, A ప్లస్ B ఎంత ఇస్తున్నాడు? A ప్లస్ B ఎన్ని రోజులు అంట? 10 days. B ప్లస్ C 15 days. C ప్లస్ A ఎన్ని రోజులు చేస్తాడు చెప్పండి? 20 days. ఇదే కదా ఇచ్చింది. మనకి ఇప్పుడు ఎవరి గురించి అడుగుతున్నాడు? C గురించి అడుగుతున్నాడు. ఎల్సిఎం ఎంత? 60. 6 times పోతుంది, 4 times, 3 times. 60 into 2 ఓకేనా? బై మనకు అడిగింది C కాబట్టి చూడండి C ఉన్న టర్మ్స్ యాడ్ చేయండి. 4 + 3 ఎంత? 7. 7 - 6 అంటే 60 into 2/1 వచ్చే ఆన్సర్ ఎంత అంటే 120 days. ఓకేనా? మరి ఇదే క్వశ్చన్లో ఇది C కనుక్కున్నాం కదా, A కనుక్కోండి, B కూడా కనుక్కోండి. ఇంకో మోడల్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మా ఏ కనుక్కోండి, బి కూడా కనుక్కోండి. ఆ క్వశ్చన్ అయితే ఓకే కదా. ఎంత వచ్చింది? ఏ ఎంత వచ్చింది? 20, 24. బి ఎంత వచ్చింది? బి ఎంత? బి ఏ 24ఆ, బి ఎంతమా? 20. 120 అంటే దాని అర్థం 70, 1/7 కదా. ఇంతవరకు ఓకేనా? క్వశ్చన్ ఇలా అడగడమా ఇండివిజువల్గా ఏబీసీ అడగకుండా ముగ్గురులో ఎవరికి ఎఫిషియన్సీ ఉంది అంటాడు. అంటే ఎవరు తక్కువ రోజులు చేస్తారంటే ఎవరు తక్కువ రోజులు చేస్తున్నారు చెప్పండి. ఎవరు మా తక్కువ రోజులు చేసేది? బీనే కదా. ఎన్ని రోజులు? 70, 1/. నిజమంటే ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు జనరల్గా ఇదే కదా, మనం ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి, సి కూడా కనుక్కోవాలి కదా. నేను క్వశ్చన్ రాపిచ్చా, ఐడియా ఉందా? ఛాలెంజింగ్ క్వశ్చన్ అని మీరు లేరేమో. లాస్ట్ క్లాస్లో రాపిచ్చా కదమ్మా కదా. ఏం రాపిచ్చా క్వశ్చన్? ఒక నిమిషమ్మా. ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాను? ఏ ప్లస్ బి ఎంత? 30 days. నెక్స్ట్ బి ప్లస్ సి, అది ఈ మోడల్ రాపిలేదా? ఏ ప్లస్ బి ప్లస్. ఓకే, ఇది వదిలేసేయండి, ఇది డిస్కస్ చేద్దాం. చూడండి ఇలా ఇచ్చినాడు అనుకోండి, మా కాంబినేషన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఏ ప్లస్ బి ఎంత ఇస్తున్నాడు? ఏ ప్లస్ బి అనే వ్యక్తి 10 days చేస్తున్నాడు. బి ప్లస్ ఎన్ని రోజులు చేస్తున్నాడు అంటే 15 days చేస్తున్నాడు. సి ప్లస్ సి ఎన్ని రోజులు చేస్తున్నాడు అంటే 20 days చేస్తున్నాడు. ఓకే, ఈ క్వశ్చన్ ఇచ్చి ఎవరికి ఎఫిషియన్సీ ఉందంటే బీనే కదా ఎఫిషియన్సీ. కానీ చూడండి ఆ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే ఇండివిజువల్ ఏం అనుకోకుండా ఎవరికైతే ఎఫిషియన్సీ ఉందో వాళ్ళకి తక్కువ రోజులు పడుతుంది. ఇది ఓకేనా? ఎఫిషియన్సీ ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి, తక్కువ రోజులు పడుతుంది. వీళ్ళు దీంట్లో తక్కువ రోజులు 2 ఏమున్నాయి చెప్పండి? 10 days, 15 days కదా. ఆ రెండిట్లో కామన్గా ఉన్న పర్సన్ ఎవరు చెప్పండి? బి. కాబట్టి మన ఆన్సర్ వచ్చాకనే బి అవుతుంది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఏ ప్లస్ బి టుగెదర్ కంప్లీట్ వర్క్ ఇన్ 8 days. ఏ ప్లస్ బి ఎన్రోల్ చేస్తారంట 18 days. బి ప్లస్ సి ఎన్రోల్ చేస్తారంట 24 days. అండ్ సి ప్లస్ సి ఎన్రోల్ చేస్తారంట 36 days చేస్తే ముగ్గురు కలిపి పెడుతున్నాడు. ముగ్గురు రోజులు చేద్దాం, ఫస్ట్ చేద్దాం. కానీ ఇప్పుడు చూడండి ఎవరు ఎక్కువ తక్కువ రోజులు చేస్తారంటే దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? బీనే కదా. ఎందుకు బి? తక్కువ ఉన్న రోజులు 18 days, 24 days ఉన్నారు. దాంట్లో రెండిట్లో కామన్గా ఉన్న వ్యక్తి. అదే ఎవరికి ఎక్కువ రోజులు పడుతుంది అంటే 24, 36 తీసుకుంటే కామన్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే సి. అంటే వాళ్ళని అసెండింగ్ ఆరా డిసెండింగ్ ఆరా పెట్టమంటే ఏ బి సి ఉన్నట్టే కదా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే ముగ్గురికి వెళ్ళి పెడుతున్నాడు. ఎల్సిఎం ఎంత? 72 into 2 రాసుకుంటాం. నెక్స్ట్ 18తో 4 times పోతుంది. ఇది 3 times, 2 times by 9. ఓకేనా? 9 1s 9 8s. ఆన్సర్ ఎంత అంటే 16 days కంప్లీట్ అవుతుంది. ఆన్సర్ ఎంత? 16 days. అది ఓకే, అది ఇది చెప్పాను అనుకున్నా, లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. ఈ మోడల్ చెప్పాను అనుకున్నా కానీ చెప్పలేదు, అది అర్థమే. లాస్ట్లో డిస్కస్ చేద్దాం. లాస్ట్ 5 minutes ఏం చేద్దామంటే ఛాలెంజింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇంతవరకు ఓకేనా? 7th one చూడండి ఏమి ఇస్తున్నాడు. చేసాం ఆల్రెడీ. 7th one అయిపోయిందమ్మా. 8th one కనపడట్లేదు ఇక్కడ. 8th one చెప్పండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్. ఏ ప్లస్ బి ఎన్ని రోజులు ఇస్తున్నాడు? 8th one మా ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేస్తున్నాడు అంటే 8 days ఇస్తున్నాడు. తర్వాత బి ప్లస్ సి 6 days. నెక్స్ట్ వన్ సి ప్లస్ ఏ 10 days. క్వశ్చన్ ఏమడుతున్నాడు? ఆ ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటున్నాడు కదా. ఇక్కడ ఏం చేస్తారు కదా. ఎల్సిఎం ఎంత? 120 మార్క్స్. చూడండి 6, 8, 10 ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 120.
చూడండి 10 into 6 వీటి మధ్య 8 కదా తీసుకోవాల్సింది డిఫరెంట్ ఎంత అంటే 2 1s 2 4s ఎంత అంటే 40తో 6 కట్ కాదు, 40 into 2 80 కూడా కట్ కాదు, కాబట్టి 40 into 3 ఎంత 120 LCM. 120తో ఇది ఎన్ని పోతుంది 15 times పోతుంది, ఇది 20 times, ఇది 12 times. 120 into 2 బై ముగ్గురు అడుగుతున్నాడు కాబట్టి యాడ్ చేస్తే ఎంత 47. ఓకేనా, అంటే 240 by 47 అనేది ఆన్సర్. ఉన్నది ఒకటే కదా 47. 5 by 47. నెక్స్ట్ మోడల్ చూడండి మనం ఇంతవరకు ఏం చేసామంటే కాంబినేషన్ తీసుకున్నాం. వాడు ఏమి ఇచ్చాడంటే A + B B + C ఇచ్చాడు. C + C వేయకుండా ఏమి ఇస్తున్నాడంటే డైరెక్ట్గా ముగ్గురు కలిపి చేస్తుంటే C + C ఎన్రోల్ చేస్తారని అనిపిస్తున్నాడు. క్వశ్చన్ చూడండి, A and B టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 8 days అంట. ఏమిస్తాడు, ఇద్దరు కలిసి ఎన్రోల్ చేస్తున్నాడు అంటే 8 days, అంటే A + B ఎన్రోల్ చేస్తున్నాడు 8 days ఇస్తున్నాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి, B + C 12 days ఇస్తున్నాడు. నెక్స్ట్ C + C మనం చేయాల్సింది కానీ ఇది ఇవ్వలే. నెక్స్ట్ A + B + C ఎన్ని రోజులు ఇస్తున్నాడు, ఎన్ని రోజులు 6 days అయితే మనకు C + A ఎన్రోల్ చేస్తారు అంటున్నాడు. దీన్ని 2 మోడల్స్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేద్దాము అంటే చూడండి, దీంట్లోంచి తీసేసామనుకోండి A వస్తుంది. చూడండి ముగ్గురు A + B + C లోంచి B + C తీసేస్తే రిమైనింగ్ ఎంత ఏనే కదా, అంటే తీసేయడం అంటే 6 - 12 చేయకూడదు, టైం అండ్ వర్క్ కాబట్టి ఏం చేస్తామంటే ఇది అర్థమైందా, A + B + C లోంచి B + C తీసేస్తే రిమైనింగ్ ఏనే కదా వచ్చేది. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 6 into 12 బై డిఫరెంట్ ఎంత అంటే 6, అంటే ఎంత వస్తుంది చెప్పండి 12. ఏ ఎన్రోల్ చేస్తారంటే 12 days చేస్తాడు. ఇది ఓకే, అర్థమైందా లేదమ్మా? మా క్వశ్చన్ చూడండి, A + B + C ఎన్రోల్ చేస్తారు అంటే మనకాడ 6 days ఉందా, B + C ఎన్రోల్ ఉంది 12 days ఉంది. అంటే దీంట్లోంచి ఇది తీసేస్తే ఏమవుతుంది చెప్పండి, ఏనే కదా మిగిలేది. అంటే నిజమంటే చూడండి 12 - 6గా చేయాల్సింది, టైం అండ్ వర్క్ కదా 1 day వర్క్ కదా చేయాల్సింది. అంటే చూడండి ముగ్గురు కలిసి చేసేదేమో 12 units, B + C చేసే 6 units కదా, అంటే 12 into 6 అనేది టోటల్ వర్క్, దాంట్లో తీసేస్తాం. ఓకే అర్థమైందా? కాబట్టి ఏం చేస్తాం అంటే 12 into 6 బై వీటి మధ్య డిఫరెంట్ రాస్తున్నాం. ఈ 6 ఎక్కడిది అంటే 12 - 6 అనమాట. ఓకే, ఈ 6 ఎక్కడిది 12 - 6. ఇది అర్థమైందా? మనకి ఎవరిది వచ్చింది, ఏ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది అంటే C కదా, C కావాలంటే దీంట్లోంచి తీసేస్తే వచ్చే సీనే కదా. అంటే ఏం చేస్తాం చెప్పండి, 8 into 6 వీటి మధ్య డిఫరెంట్ ఎంత 2 కూడా ఎక్కడిది 8 - 6 ఎంత 24 days. ఇది ఎవరిది, సిది. C ఎంత అంటే 24. ఇంతవరకు ఓకేనా? మన కాడ ఏ ఉంది C ఉంది, ఇద్దరు కలిసి కాబట్టి ఏం చేస్తాం చెప్పండి, 12 into 24 రెండు యాడ్ చేస్తే 36. ఓకేనా, A into B by A + B కాన్సెప్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి A into C ఉన్నారు కాబట్టి A + C రాస్తున్నాం. 12 1 12 3 3 1 3 8. ఆన్సర్ ఎంత అంటే 8 days. అర్థమైందా? ఆన్సర్ ఎంత 8 days. ఇది మనం ఏం చేసామంటే ఇలా తీసుకున్నాం, దీన్ని ఎల్సిఎం కూడా చేసేయచ్చు, అది కూడా డిస్కస్ చేద్దాం. ఇది అర్థమైందా? రాసుకోండి. చూడండి ఒకసారి గమనించండి, మనకి ఇచ్చిన కాంబినేషన్స్ ఏమి ఇచ్చాడంటే ఈ మోడల్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే 8 into 12 వీటి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి 4. సారీ 6 కదా మనం తీసుకోవాల్సింది, ముగ్గురు కలిపి ఇచ్చింది 6 కదా, అంటే 6 into 8 వీటి మధ్య డిఫరెంట్ 2 2 1 2 3 ఎంత అంటే 24. నెక్స్ట్ 6 into 12 డిఫరెంట్ ఎంత అంటే 6 ఎంత 12. నెక్స్ట్ ఏం చేస్తామంటే 24 into 12 by 36. 1 3 3 1 3 8. ఆన్సర్ ఎంత అంటే 8 days. ఇది ఓకేనా? నిజమంటే మనం చేసింది అదే ఎక్స్ప్లెనేషన్ కాబట్టి అలా కనపడింది అంతే. ఓకే, ఒకసారి ఏం చేసామంటే C కనుక్కున్నాం, ఇంకోసారి A కనుక్కున్నాం, రెండు కలిపి చేసాం. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం కాన్సెప్ట్ చేద్దాం. మనకు ఇచ్చిన కాంబినేషన్ చూడండి, A + B ఎంత ఇచ్చాడు 8 days, B + C ఎంత ఇచ్చాడు 12 days. నెక్స్ట్ A + B + C ఎంత ఇచ్చాడు 6 days కదా, ఇదే కదా ఇచ్చింది. ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఎంత చెప్పండి 24. ఇంతవరకు ఓకే, ఎల్సిఎం ఎంత 24. చూడండి ఇది ఎన్నిసార్లు పోతుంది 3 times, ఇది 2 times, ఇది 4 times. ఇంతవరకు ఓకేనా? చూడండి ముగ్గురు కలిపితే 4 units చేస్తారు, B + Cలు 2 units చేస్తుంటే రిమైనింగ్ యూనిట్స్ ఏ చేస్తున్నట్టే కదా. చూడండి ముగ్గురు కలిపి A + B + Cలు కలిసి 4 units చేస్తుంటే దాంట్లో B + Cలు ఎందుకు చేస్తాడు 2 units చేస్తాడు, అంటే రిమైనింగ్ చేసేది ఎవరు చెప్పండి ఏనే కదా. అంటే ఏ ఎన్ని యూనిట్ చేస్తాడు అంటే 2 units చేస్తాడు. ఇది ఓకేనా? స్టెప్ అర్థమైందా? 2 ఎక్కడిది 4 - 2. నెక్స్ట్ C చూడండి ఎన్ని చేస్తాడు చెప్పండి, ముగ్గురు కలిపి 4 చేస్తున్నాడు, A + B 3 చేస్తుంటే రిమైనింగ్ 1 unit చేసే సీనే కదా.
సి 1 ఎక్కడిది చెప్పండి 4 - 3 రాస్తున్నాను. అంటే ఇద్దరు కలిసి 3నే కదా రాయాల్సింది, కాబట్టి బై 3 రాస్తున్నాను. అంటే 3 1s 3 8s. ఆన్సర్ ఎంత అంటే వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే 8 days చేస్తారు. అర్థమైందా? 10th వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. A can do a work in 6 days, B in 9 days. How many days will both together do complete the work? A ఎన్ని రోజులు చేస్తాడంట 6 days, B ఎంత 9 days. ఇద్దరు కలిసి అడుగుతున్నాడు మాట. ఏం చేస్తాను చెప్పండి 6 × 9 / 15. ఓకేనా? అంటే ఏమవుతుంది చెప్పండి 3 2s 3 5 18/5. అంటే ఆన్సర్ ఎంత 3/5. పాయింట్లలో ఉందా ఆన్సర్ 3.6. ఆన్సర్ ఎంత అంటే 3.6. నెక్స్ట్ క్వశ్చన్ చూడించాడు. A and B together can do a work in 10 days. B and C together do in same work in 6 days. C and A together can do it in 12 days. Then A, B, C together can do work in. చేస్తారు అనుకుంటా. చేసేసేయండి. ఎంత చిన్న 5/7. వెరీ గుడ్. చూడండి ఏం చేస్తున్నాడు. A + B ఎన్ని రోజులు ఇచ్చాడు. A + B 10 days, B + C 6 days, A + C 12 days ఇస్తున్నాడు. ఎల్సిఎం ఎంత 60. ఇది ఎంత అవుతుంది 6 times 10 times 5 times. 60 × 2/20. ఓకే 21 ఎక్కడిది 6 + 10 + 5 యాడ్ చేస్తే ఎంత 21. 3 7s 3 20s 40/7. అంటే అంత ఆన్సర్ 5/7. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు మనకు. ABC ఎన్ని రోజులు చేస్తారంట. ABC together can complete a piece of work in 30 minutes అంట. A and B together can complete the work in 50 minutes. C alone. A + B + C ఇస్తున్నాడు. ఎంత ఇచ్చాడు 30 minutes ఇస్తున్నాడు. అదే చూడండి మళ్ళీ ఎవరు ఇస్తున్నాడు చెప్పండి. A + B ఎంత అంట 50 minutes ఇచ్చి C అడుగుతున్నాడు. ఓకే అంటే ఏం చేయొచ్చు చెప్పండి 30 × 50. వీటి మధ్య డిఫరెంట్ అని చెప్పండి 20 రాయొచ్చు. ఓకే ఇన్నర్ మీనింగ్ ఏం చెప్పండి మా. ఇక్కడ 50 minutes ముగ్గురు కలిసి చేస్తున్నట్టు, 30 minutes A + B చేస్తున్నట్టు. అంటే రిమైనింగ్ 50లోంచి 30 పోతే 20 minutes ఎవరు చేస్తున్నట్టు C చేస్తున్నట్టే కదా మీనింగ్. ఓకే అంటే ఇక్కడ ఆన్సర్ చూడండి ఏమవుతుంది చెప్పండి 125. ఆన్సర్ ఎంత అంటే 75 minutes. ఇదే చూడండి ఎల్సిఎం తీసుకోవచ్చు. A + B + C ఎంత ఇచ్చాడు 30 minutes ఇచ్చాడు. నెక్స్ట్ మా A + B ఎంత ఇచ్చాడు 50. ఎల్సిఎం 150. ఓకేనా ఎల్సిఎం ఎంత 150. ఇది ఎన్నిసార్లు పోతుంది 5 times, ఇది ఎన్నిసార్లు 2 times. 5 - 2 ఎంత 5 3 5 - 3 2. వచ్చే ఆన్సర్ ఎంత అంటే 75 minutes అనేది ఆన్సర్. ఇదిగో పైన క్వశ్చన్ ఉంది కదా 12th వన్ 13th వన్ ఏమి ఇస్తున్నాడు. A can do a piece of work in 4 hours, B and C in 3 hours, A and C in 2 hours. How long will B alone do the work? మన కాంబినేషన్స్ ఇచ్చాడు మా. ఏ ఒకటి ఎన్ని రోజులు చేస్తాడంట చూడండి. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే A can do a piece of work in 4 hours. ఏ ఒక్కడికి ఎంత టైం పడుతుంది అంటే 4 hours పడుతుంది. నెక్స్ట్ వన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి. B + C ఇస్తున్నాడు. B + Cకి ఎన్ని అవర్స్ పడుతుందంట 3 hours పడుతుంది. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి. A + Cకి ఎన్ని అవర్స్ పడుతుంది 2 hours పడితే మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చెప్పండి. B ఒక్కడి గురించి అడుగుతున్నాడు. క్లియర్ అక్కడ ఇలా ఇచ్చినప్పుడు చూడండి మా దీన్ని కూడా 2 మోడల్స్ చేసేద్దాం. ఒకటి ఏది అంటే ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. 4కు 3కు 2కు ఎల్సిఎం ఎంత 12. ఇంతవరకు ఓకేనా. అంటే టోటల్ 12 దేని గురించి చెప్తుంది చెప్పండి. టోటల్ యూనిట్స్. వీళ్ళు చేసే ఒక పని ఉంది కదా, ఆ పని ఏది అంటే 12 యూనిట్స్ ఉన్నాయి. అని ఇక్కడ చూడండి ఏ 4 hours అంటే దాని మీనింగ్ ఏం చెప్పండి. అంటే ఎన్ని యూనిట్స్ ఉన్నట్టు అంటే ఏ ఒకడు 3 యూనిట్స్ చేస్తాడు. B + C ఎంత చెప్పండి 4. C + C ఎంత 6. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి మా
ఇక్కడ ఏ ఉన్నాడు, సి ఉన్నాడు. ఇక్కడ కాంబినేషన్ చూడండి, ఏసీ ఉన్నాడు, ఇక్కడ ఏ ఉన్నాడు కదా. అంటే ఏ 3 యూనిట్ చేస్తే 3 సి ఎన్ని చేస్తున్నట్టు చెప్పండి, 3. ఇది ఓకేనా? వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ సమానం, ఎవరెవరికి, ఏకు సికి. కాబట్టి ఇక్కడ చూడండి ఏమొచ్చింది చెప్పండి, 3 వచ్చింది. 3 అనేది అయితే రిమైనింగ్ బి 1 కదా, ఇద్దరు కలిసి 4 కదమ్మా. బి ప్లస్ ఎన్ని యూజ్ చేస్తున్నారు, 4 చేస్తుంటే దాంట్లో 3 వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత, 1. మనకు అడిగింది బి కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి, బై 1 రాసే ఆన్సర్ ఎంత అంటే 2. ఇంకోసారి చెప్తా చూడండి, క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఫస్ట్ ఇది కదా, ఏమి ఇచ్చాడు మా, ఏ ఒక్కడు ఎంత అంటే 4 ఇస్తున్నాడు. నెక్స్ట్ మా బి ప్లస్ సి వచ్చాకనే 3 అవర్స్. నెక్స్ట్ ఏ ప్లస్ సి కదా, ఎన్ని అవర్స్, 2 అవర్స్ ఇస్తున్నాడు. మనకు అడిగింది ఎవరికంటే బి ఒక్కడికే కదా. ఇలా ఇచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేస్తామంటే 4కు 3కి 2కి ఎల్సిఎం ఎంత అంటే 12 తీసుకుంటాం. ఇది ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్, ఇది 4 టైమ్స్, ఇది 6 టైమ్స్. ఇంతవరకు ఓకేనా? అప్పుడు చూడండి, ఇద్దరు కలిసి 6 యూనిట్ చేస్తుంటే దాంట్లో ఏ ఒక్కడే 3 చేస్తుంటే సి ఎన్ని చేస్తున్నట్టు, 3 చేస్తున్నట్టే కదా. అంటే సి 3 చేస్తుంటే ఇద్దరు కలిసి 4 చేస్తుంటే సి 3 చేస్తే బి ఎంత, 1 యూనిట్ కదా. మనకు అడిగింది బి గురించి కాబట్టి ఏం చేస్తాం చెప్పండి, టోటల్ యూనిట్స్ 12 బై 1 రాస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 2. ఇది రాసుకొని ఇంకో మోడల్ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఇంకొక మోడల్ చేద్దామా, దీని ఇంకొక 2 మోడల్ చేయొచ్చు. మనకేమి ఇస్తాడు, ఫస్ట్ ఏ ఒకటి ఎన్ని ఇస్తున్నాడు, 4 అవర్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఏ కాంబినేషన్లో ఏ ప్లస్ సి ఎంత అవర్స్, 2 అవర్స్. నెక్స్ట్ బి ప్లస్ సి ఎంత ఇస్తున్నాడు, 3 అవర్స్. ఇంతవరకు ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఏకి 4 అవర్స్, ఏతో ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు 2 అవర్స్ పట్టింది అంటే దాంట్లో హాఫే కదా పట్టింది. అంటే ఏకి ఎంత టైం పడుతుందో ఆ వచ్చిన వ్యక్తి కూడా అంతే టైం పట్టినట్టే కదా. చూడమ్మా, ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 డేస్ చేస్తున్నాడు, ఇంకొక బి వచ్చి జాయిన్ అయినందుకు ఆ పని 5 డేస్లో పూర్తయింది అంటే దాని అర్థం వీడి కూడా 10 డేస్ చేస్తున్నట్టే కదా. వాడు వచ్చినందుకు కూడా హాఫ్ డేస్లో పూర్తయింది. అంటే దీని మీనింగ్ ఏం చెప్పండి, ఏకి 4 అవర్స్ పడితే ఏ ప్లస్ సికి 2 అవర్స్ పడితే సి ఎన్ని అవుట్ చేసినట్టు, 2 అవర్సే కదా. అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ బి ప్లస్ ఏమో 3 అవర్స్, సి ఎంత 2 అవర్స్. ఇప్పుడు బి ఫైండ్ అవుట్ చేయాలంటే 3 × 3 కాదు 4 అవర్స్. ఇది కదా తీసుకోవాల్సింది 4 అవర్స్. అంటే 3 × 4 బై వీటి మధ్య డిఫరెంట్ ఎంత, 1. వచ్చే ఆన్సర్ ఎంత అంటే 12 అవర్స్ అవుతుంది ఆన్సర్. ఇది ఓకేనా? ఈ హింట్ ఎప్పుడు వాడతాము, దాంట్లో హాఫ్ ఉంటే. ఓకే, ఇంతవరకు ఒక అర్థమైందా? అలా కాకుండా చూడండి, ఏ ఎంత అవర్స్ ఇచ్చాడు, 4 అవర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏ ప్లస్ సి ఎన్ని అవర్స్ ఇస్తున్నాడు, 2 అవర్స్. దీని నుండి సి ఫైండ్ అవుట్ చేయొచ్చా, అంతే కదా. దీంట్లోంచి తీసే వచ్చేది కదా సి. కాబట్టి ఏమవుతుంది చెప్పండి, తీసేయడం అంటే 4 × 2 వీటి మధ్య డిఫరెంట్ తీసుకోవాలి, 4 అవర్స్. ఇది అర్థమైందా? సి ఎంత వచ్చింది, 4. మా జనరల్గా టైమ్ అండ్ వర్క్లో తీసేయడం అంటే దీంట్లోంచి తీసేయకూడదు, ఆ రెండు మల్టిప్లికేట్ చేసి వాటి మధ్య డిఫరెంట్ తీసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు సి ఎంత వచ్చింది అంటే 4 అవర్స్ వచ్చింది. ఇప్పుడు బి ప్లస్ సి ఎంత ఉంది, 3 అవర్స్. అంటే చూడండి, సికి 4 అవర్స్, బి ప్లస్ సి కంటే దీంట్లోంచి తీసేయడం అంటే 4 × 3 వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 1. వచ్చే ఆన్సర్ ఎంత అంటే 12 అవర్స్ కాబట్టి అవర్స్ రాసేసారు.